తెలంగాణ డీజీపీగా జితేందర్ను నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు కూడా జితేందర్ నిర్వహిస్తున్నారు. జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. గతంలో నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో జితేందర్ పదవి విరమణ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ పూర్తి అప్డేట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రస్తుతం డీజీపీ హోదాలో జితేందర్ నియమితులైనట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్. స్వామి, తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వెంటనే మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంటే జితేందర్ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. మరికొద్ది నిమిషాల్లో ఇప్పుడు సీఎం కలిసి మర్యాదపూర్వకంగా ఇప్పుడే కలిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా డీజీపీ కార్యాలయం వచ్చి అక్కడ రవి గుప్తా నుంచి నేరుగా ఛార్జ్ తీసుకునేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు పూర్తయి మరికొద్ది సేపట్లో కూడా కార్యాలయం డీజీపీ కార్యాలయం వచ్చి అతను పూర్తిగా బాధ్యతలు తీసుకుని ఉన్నాడు. అయితే కేవలం ఇప్పుడు పనిచేస్తున్న ఏదైతే రవి గుప్తా హోమ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డీజీపీ హోదాలో జితేందర్ ఈ రోజు నుంచి కూడా కొనసాగనున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో అనేక కీలక విధుల్లో పనిచేశాడు. హైదరాబాద్ తో పాటు ఇతరంగా గ్రే హౌన్స్, తర్వాత హైదరాబాద్ లో అడిషనల్ జీపీ ట్రాఫిక్ విభాగంలో పనిచేశాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న జితేందర్ ఇప్పుడు డీజీపీగా నియమనం కావడము, తర్వాత కీలక బాధ్యతలు కూడా సవాళ్ళు కూడా అతని ముందున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఫోన్ టాపింగ్ కేసు నడుస్తుంది. ఈ కేసులో అనేక మంది ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇలాంటి కీలక సమయంలో ఇప్పుడు జితేందర్ కు ఈ పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కేవలం పోలీస్ శాఖలో అనేక కొత్త మార్పులు కూడా కానున్నాయి. ఎందుకంటే ఒక అధికారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి సవాళ్లు అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతి కేసును కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక మొత్తం డీజీపీ అంటే ప్రభుత్వానికి ఒక కీలక బాధ్యతలు ల్యాండ్ ఆర్డర్ లో సవాళ్లు నేపథ్యంలో ఇప్పుడు బాధ్యతలు ఇచ్చే నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గతంలో కూడా కీలక పదవుల్లో పనిచేసిన జితేందర్ ఇప్పుడు ఈ రోజు నుంచి సంవత్సరం పాటుగా అతను బాధ్యతలో కొనసాగనున్నారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం 2025 సరిగ్గా జూలై, ఆగస్టులో అతని పదవి విరమణ ఉంది కాబట్టి కేవలం సంవత్సర కాలం అతనే ఉంటాడా లేకపోతే మధ్యలో ఇంకేమైనా మార్పులు చేస్తారా అన్నది ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని. అయితే తాజాగా ఇప్పుడు ప్రభుత్వం వెలువడించిన ఉత్తర్వులో కేవలం ఎకేసి ఫుల్ అండ్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతలు మార్పు ఇచ్చారు కాబట్టి తదుపరి ఏమన్నా ఆర్డర్స్ వస్తే దాని ప్రకారం మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఇప్పుడు జితేందర్ నియామకమయ్యారు. మరి కొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టున్నారు. స్వామి,